చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మనం చూసినట్లయితే నామాను ప్రవక్త ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి విధంగా ఆయన మాట వినడం ద్వారా స్వస్థత పొందాడు. ఇటు చూస్తే కుష్ఠరోగి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట వినడం ద్వారా స్వస్థత పొందాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఇటు చూస్తే నామాను ప్రవక్త 7 సార్లు యోర్దాను నదిలో మునుగుతూ ఉండగా ప్రార్థన చేస్తూ అద్భుతాన్ని పొందాడు. అటు కుష్ఠరోగి విషయంలో చూస్తే యాజకుడి దగ్గరికి వెళుతూ ఉండగా విశ్వాస అద్భుతాన్ని పొందుకున్నాడు. అంటే వారు దేవుడి పని చేస్తూ ఉండగా అద్భుతాన్ని పొందారు. మనం కూడా దేవుడి కార్యంలో నిమగ్నమైతే, దేవుడి పనిలో ఉన్నట్లయితే మన జీవితాలు కూడా అద్భుతాలను చూడగలుగుతాయి. ప్రియమైనటువంటి మిత్రుల, ఇక్కడ మనం కొన్ని విషయాలను ప్రయత్నం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత ఎందుకు మనము కలిగి జీవించడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటంటే, మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి జీవిస్తే అది నీ యొక్క మంచితనాన్ని సూచిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలంటే, ఇప్పుడు ఎవరైనా సరే నువ్వు కృతజ్ఞత తెలియజేసినప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు? ఓకే, ఈయన మంచి వ్యక్తిలాగా ఉన్నాడు కాబట్టి మరలా తిరిగి నువ్వు ఏదైనా అవసరం ఉంటే నీకు చేయాలి, నీకు ఇవ్వాలి అనిపిస్తుంది. అలా కాకుండా అవసరం తీరిపోయింది కదా అని నువ్వు పట్టించుకోకుండా ఉంటే మరలా నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు. ప్రియ సహోదరి సహోదరుల, రెండవదిగా కృతజ్ఞత కలిగి నువ్వు జీవించినట్లయితే అది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు అనేటువంటి వారు ఏ విధంగా ఉండాలి? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి సమస్యలను ఒకరు తీర్చుకోగలగాలి, ఒకరు చెప్పిన పని ఒకరు చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడే ఆ ఇద్దరి మధ్య బంధం అనేటువంటిది దృఢపడుతుంది. మరలా వారి జీవితంలో ఎక్కువగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, మనం చూస్తున్నట్లయితే మొదటి సమూహలు గ్రంథంలో 1వ అధ్యాయం చూస్తాం. అన్నా చేసినటువంటి ప్రార్థన ఎంత విశ్వాసమైందంటే, ఆయన ఇవ్వబడినటువంటి ఒక మగబిడ్డను కూడా దేవుడికి సమర్పించమంటే ఆయన వెనుకాడలేదు. ప్రియ సహోదరి సహోదరుల, అబ్రహాము జీవితం మనందరికీ తెలుసు. 100 సంవత్సరాల వయసులో బిడ్డనిస్తే దాన్ని కూడా దేవుడికి సమర్పించడానికి ఆయన వెనుకాడలేదు. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి మనం కూడా అదే ప్రార్థనా జీవితాన్ని, కృతజ్ఞత భావాన్ని కలిగి జీవించాలి. ప్రియ